సరే ఇక్కడ మీకు మొబైల్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంది. సరే ఈ ఆర్గ్లో లాగిన్ అయ్యాను నేను కాదు కదా, ఒక్క నిమిషం. నిన్న మనం వేరే ఆర్గ్లో లాగిన్ అయ్యాను. ఓకే, ఒక 10 minutesలో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కనెక్ట్ అవ్వండి, లేకపోతే సరే కనెక్ట్ అవ్వండి. సరే నిన్న మనం ఇది ఒక యాప్ క్రియేట్ చేసుకున్నాం. అందులో ఫైల్స్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం, అవునా? సో ఫైల్స్ ఓపెన్ చేయండి. సో ఇందులో మనకి క్విక్ లిస్ట్ వాల్యూస్ ఏమన్నా చూద్దాం. క్విక్ లిస్ట్ వాల్యూస్ కంట్రీ నిన్న ఇవి సెలెక్ట్ చేసుకున్నామా? కంట్రీ ఏయుఎస్, ఇండియా, పాకిస్తాన్ అని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత స్టేట్స్ ఏపీ, టిఎన్, యూకే1, యూకే, పాకిస్తాన్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. రియల్ టైంలోకి వచ్చేప్పటికి ఏముంది ఇక్కడ మనకు? ప్రోడక్ట్ ఫ్యామిలీ, ఇక్కడ స్టేట్ వచ్చేసి ప్రోడక్ట్ సబ్ ఫ్యామిలీ, అవునా? ప్రోడక్ట్ ఫ్యామిలీ అనేది రియల్ టైంలో చూసాం మనం. ప్రోడక్ట్ సబ్ ఫ్యామిలీ అనేది ఇంకో ఫీల్డ్ చూసాం. సో దీనికి డిపెండెన్సీ మనం ఎలా ఇస్తాం? సో ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళండి. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీ అని ఇక్కడే ఇచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఏది కంట్రోలింగ్ ఫీల్డ్, ఏది డిపెండెన్సీ ఫీల్డ్ అని. సో ఇలా కాకుండా మీరు ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసి ఫీల్డ్ డిపెండెన్సీ అని క్లిక్ చేస్తే బై డిఫాల్ట్గా మీకు అది పేరెంట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు సపోజ్ కంట్రీ అని ఫీల్డ్ మీద క్లిక్ చేశాను, నేను ఆ ఫీల్డ్ని ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఫీల్డ్ డిపెండెన్సీ అని ఉంది, అవునా? సో ఇక్కడ న్యూ క్లిక్ చేస్తే నాకు బై డిఫాల్ట్గా ఇది పేరెంట్ అని ఆప్షన్ చూపిస్తుంది. అర్థమైందా? దానికి దీనికి డిఫరెన్స్. అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మాన్యువల్గా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నామంటే డైరెక్ట్గా మనకి పేరెంట్ ఫీల్డ్ అని చూపిస్తుంది. సరే పేరెంట్ ఫీల్డ్ వచ్చింది అంటే కంట్రోలింగ్ ఫీల్డ్ వచ్చింది. తర్వాత డిపెండెన్సీ ఫీల్డ్, డిపెండెంట్ ఫీల్డ్ ఏది? సో ఇక్కడ చూస్ చేసుకోవాలి మనం. సో స్టేట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ. ఇక్కడ మనకు ఇలా దేన్ని అనేది చూపిస్తుంది. మనకు రియల్ టైంలో చూసినట్లయితే చాలా వాల్యూస్ కనిపించాయి మనకు, అవునా? సో ఇది చిన్న ఎగ్జాంపుల్ కాబట్టి మనకు తక్కువ వాల్యూస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నాకు ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ మాత్రం కనిపించాలి. లైక్ ఏపీ, టిఎన్, టిఎస్, కర్ణాటక సెలెక్ట్ చేసుకుని ఇంక్లూడ్ వాల్యూస్. సో దీనికి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సారీ, నెక్స్ట్ ఆస్ట్రేలియాకి సంబంధించినవి. సో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఏం వేసుకున్నాను? సో ఇక్కడ ఆ వాల్యూస్ క్రియేట్ చేయలేదు. సో బై డిఫాల్ట్గా నేను యూకే1, యూకే2, యూకే3 అనే వాల్యూస్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత పాకిస్తాన్కి ఏమి? పిఏ1, పిఏ2, పిఏ3 ఇంక్లూడ్ చేసుకున్నాను. సరే ఇప్పుడు నేను న్యూజిలాండ్కి, యూకేకి ఏం సెలెక్ట్ చేసుకోలేదు. సరే యూకేకి యూకే1 ఉన్నాయి కదా, దీన్ని అన్చెక్ చేసుకుంటాను నేను. జస్ట్ అన్చెక్ చేసుకోండి ఎక్స్ప్లోర్ వాల్యూస్. సో ఇక్కడ యూకే ఉంది కాబట్టి నేను యూకే1, యూకే2, యూకే3 ఇంక్లూడ్ వాల్యూస్. అర్థం చేసుకోండి, ఇండియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ డిస్ప్లే అవ్వాలి. పాకిస్తాన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ పాకిస్తాన్కి సంబంధించిన స్టేట్స్ డిస్ప్లే అవ్వాలి. యూకే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓన్లీ యూకే స్టేట్స్ డిస్ప్లే అవ్వాలి. నేను ఆస్ట్రేలియాకి తర్వాత న్యూజిలాండ్కి ఎటువంటి ఫీల్డ్స్ని ఎటువంటి వాల్యూస్ని యాడ్ చేసుకోవట్లేదు. సో సపోజ్ ఇప్పుడు ఆస్ట్రేలియాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఏమి డిస్ప్లే అవ్వకూడదు, ఓకేనా? అది. సో సేవ్ చేస్తున్నా. సో సేవ్. సో రికార్డ్ సేవ్ అయిపోయింది. దీన్ని ఎలా టెస్ట్ చేయాలి మనం? ఇక్కడికి వెళ్ళేసి సో ఒక న్యూ రికార్డ్ క్లిక్ చేసుకుని మనం సినారియోని టెస్ట్ చేసుకుందాం. చూడండి, ఇంతకుముందు మనకి స్టేట్ దగ్గర అన్ని కనిపించాయా? ఇంతకుముందు వాల్యూస్ కనిపించాయి మనకు, ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే మనం అక్కడ డిపెండెన్సీ పెట్టాం, ఓకేనా? సరే ఫస్ట్ నేను వాల్యూస్ ఇవ్వలేని కంట్రీస్ చూద్దాం. ఆస్ట్రేలియా ఏమైనా వాల్యూస్ కనిపించాయా? లేదు, ఎందుకంటే మనం ఏమి యాడ్ చేయలేదు. తర్వాత న్యూజిలాండ్కి ఏమైనా వాల్యూస్ ఇచ్చామా? లేదు. సరే మనం ఇచ్చిన వాటిని చెక్ చేసుకుందాం. ఇండియాకి ఏమి ఇచ్చినాం, ఓకేనా? ఏపీ,
టిఎన్ టిఎస్ కేఏ ఈ 4 వాల్యూస్ ఇచ్చాం మనం. తర్వాత పాకిస్తాన్కి ఏమి ఇచ్చాం? PA1 PA2 PA3 ఇచ్చాం. సో PA1 PA2 PK3 సారీ. సో నెక్స్ట్ యూకేకి ఏమి ఇచ్చాం? UK1 UK2 UK3. సో ఇలాగా మనం ఏవైతే వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తామో సో ఆ వాల్యూస్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇది ఫీల్డ్ డిపెండెన్సీ. క్లియరా? అక్కడ రియల్ టైంలో ఏంటంటే ఇక్కడ మల్టీ సెలెక్ట్ కాకుండా జస్ట్ పిక్ లిస్ట్ తీసుకున్నాడు. మల్టీ పిక్ లిస్ట్ కాకుండా వాడు జస్ట్ పిక్ లిస్ట్ మాత్రమే తీసుకున్నాడు. నేను ఇక్కడ మల్టీ పిక్ లిస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇండియా చేసుకున్నప్పుడు నాకు ఏపీ టిఎన్ టిఎస్ ఈ 3 మాత్రమే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో కేఏ నాకు అవసరం లేదు, ఓన్లీ 2 స్టేట్సే కావాలి మీకు, తెలంగాణ ఏపీ అని. సో ఈ రెండింటి మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటాను. లేదు మీకు ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకా మల్టీ సెలెక్ట్ మీకు అవసరం లేదు, పిక్ లిస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ మీరు ఇక్కడ పిక్ లిస్ట్ తీసుకుంటే దీనికి రిలేషన్ వర్కౌట్ అవుతుంది. సో ఇది ఫీల్డ్ డిపెండెన్స్. అర్థం కాల? మల్టీ పిక్ లిస్ట్ అని వాళ్ళే ఇస్తారు కదా. అవును, ఇప్పుడు మోర్ దాన్ 1 వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మల్టీ పిక్ లిస్ట్ అని వాళ్ళే ఇస్తారు. అవును. సో బిజినెస్ సినారియో చెప్తుంది అనమాట. సో వీ నీడ్ టు సెలెక్ట్ మోర్ దాన్ 1 వాల్యూ అని ఆ ఫీల్డ్ దగ్గర అని చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే మోర్ దాన్ 1 వాల్యూ అన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి? బై డిఫాల్ట్ గా మల్టీ పిక్ లిస్ట్ తీసుకోవాలి. సో ఓన్లీ వీ నీడ్ టు సెలెక్ట్ ఓన్లీ 1 వాల్యూ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? పిక్ లిస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. మనం ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఇది క్రియేట్ చేసుకుని తర్వాత ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. అవును, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని అందులో ఫీల్డ్స్ క్రియేట్ చేసుకొని పిక్ లిస్ట్స్, అది మెయిన్. ఇది ఫీల్డ్ డిపెండెన్స్ అనేది కూడా ఓన్లీ పిక్ లిస్ట్ వాల్యూస్ మాత్రమే అప్లికబుల్. ఓకేనా? అది మల్టీ పిక్ లిస్ట్ అయినా కానివచ్చు, నార్మల్ పిక్ లిస్ట్ అయినా కానివచ్చు. సో ఓన్లీ డిపెండెన్సీ అనేది ఓన్లీ ఫీల్డ్స్ కి మాత్రమే అప్లికబుల్. ఏ ఫీల్డ్స్ కి? పిక్ లిస్ట్ వాల్యూస్ మాత్రమే అప్లికబుల్. సో ఇది కంట్రీ స్టేట్స్ ఇక్కడ మనం చూసుకున్నాం. రియల్ టైంలో ఏం చూసుకున్నాం? ప్రోడక్ట్ ఫ్యామిలీ, ప్రోడక్ట్ సబ్ ఫ్యామిలీ. సో సేమ్ ఇప్పుడు ఏవైతే మనం ఎలా ఇంక్లూడ్ చేసినామో రియల్ టైంలో కూడా వాళ్ళు అలాగే ఇంక్లూడ్ చేసినారు. సో మీరు అక్కడ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకేనా? వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాడు ఏ వాల్యూకి ఏ ఫ్యామిలీకి ఏ సబ్ ఫ్యామిలీ వాల్యూ యాడ్ చేయాలి అని. సో దాన్ని బేస్ చేసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకు కావాలంటే చూడండి, కంట్రోలింగ్ ఫీల్డ్ ఉంది కదా, ఫీల్డ్ డిపెండెన్సీ క్రియేట్ చేసినాం కదా, దీన్ని ఎడిట్ చేయండి. సో దీన్ని ఎడిట్ చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్ వస్తుంది. సరే నాకు ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు అన్ని కావాలనుకుంటాను అనుకో. సో అన్ని వాల్యూస్ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? అన్ని వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తాం. ఇంక్లూడ్ చేసి సేవ్ చేస్తాం. ఆస్ట్రేలియాని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే అన్ని స్టేట్స్ కనిపించాలి నాకు, కంట్రీతో సంబంధం లేకుండా, స్టేట్స్తో సంబంధం లేకుండా అన్నీ కనిపించాలి నాకు. సేవ్ చేస్తున్నా. సేవ్ అయింది. ఇక్కడికి వెళ్ళేసి పేజీని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకుంటే నాకు అన్నీ కనిపిస్తాయి. చూడండి, ఏపీ టిఎన్ టిఎస్ UK1 PK1 US3 అన్ని స్టేట్స్ కనిపిస్తాయి నాకు, ఎందుకంటే నేను అన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. లేదు ఇండియన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఓన్లీ ఇండియాకి సంబంధించిన స్టేట్స్ మాత్రం కనిపిస్తాయి. ఇది ఫీల్డ్ డిపెండెన్సీ. రియల్ టైం లో కూడా మనమే ఇవ్వాల్సి ఉంటుందా? అవును, మనమే వాల్యూస్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రియల్ టైంలో కూడా మనమే ఇట్లా వాల్యూస్ ఎడిట్ చేసుకొని, ఫీల్డ్ డిపెండెన్సీ ఆల్రెడీ ఉంటే మనం అడిషనల్గా కొత్త వాల్యూస్ని డిపెండెన్సీలో యాడ్ చేసుకుంటాం. లేదు అంటే కొత్తగా క్రియేట్ చేసుకొని అందులో యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడికి వెళ్ళేసి మీరు ఇక్కడ వాల్యూస్ ఉంటాయి కదా, ఇక్కడ మీరు ఏవైతే కావాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని యాడ్ చేసుకోవాలి. లేదు నాకు అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ పాకిస్తాన్ సంబంధించిన వాల్యూస్ అవసరం లేదంటే జస్ట్ ఎక్స్క్లూడ్ వాల్యూస్ అంతే. బై డిఫాల్ట్ ఏవి ఉండవు వాల్యూస్. కూడా బై డిఫాల్ట్ వాల్యూస్ ఏమీ ఉండవు. అంటే ఫీల్డ్ డిపెండెన్సీలో తీసుకుంటే ఏమి ఉండవు, మనకు కావాలనుకున్నప్పుడు యాడ్ చేసుకుంటాం. అంటే వాడు డేటా ఇస్తాడు కదా, ఇచ్చిన డేటా తర్వాత ఏ ఫ్యామిలీకి ఏ సబ్ ఫ్యామిలీ తీసుకోవాలి రియల్ టైంలో అయితే. లేకపోతే మనం నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఏ కంట్రీకి ఏ స్టేట్ తీసుకోవాలి డిపెండెన్సీ. అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే నాకు దానికి సంబంధించిన
డిపెండెన్సీలు కల్పించాలి. లైక్ పేరెంట్ చైల్డ్. సపోజ్ ఇప్పుడు మా నాన్నని తీసుకున్నాను అనుకో, మా నాన్నకి ఎంతమంది కొడుకులు? ఇద్దరు. సో నేను మా అన్న. సో మా ఇద్దరిని చూపించాలి. ఇప్పుడు మా పెద్దనాన్నని తీసుకున్నాను అనుకో, మా పెద్దనాన్నకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది? సో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన కొడుకులు కానీ కూతురు కానీ చూపించాలి. సేమ్ కాన్సెప్ట్. ద కంట్రీ, స్టేట్. మీరు ఇంకో ఆప్షన్ తీసుకోవచ్చు ఇక్కడ, కంట్రీ, స్టేట్. దీని తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. సో కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్. తర్వాత ఇంకో ఆప్షన్ తీసుకోవాలనుకుంటే మీరు డిస్ట్రిక్ట్ తర్వాత విలేజ్. అర్థమవుతుందా?